జీహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యం కోసమే 3 కార్పొరేషన్లుగా విభజించామని, ఎన్నికల్లో లబ్ధి కోసమే విభజించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. నగరంలో ప్రజలు ఏ పని కావాలన్నా ట్యాంక్ బండ్ వద్దకే వెళ్లాల్సి వస్తోందని, అంత దూరం వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే కార్పొరేషన్లను విభజించామన్నారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ప్రభుత్వం నుంచి ఇచ్చే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు 4 రకాల పరిపాలన జరుగుతుండే. అటు హైటెక్ సిటీ వైపు పోతే అక్కడ అదే పరిస్థితి. ఇటువైపు ఉప్పల్ వైపు వచ్చినా, మేడ్చల్ వైపు వచ్చినా, కుత్బుల్లాపూర్ వైపు అయినా ఎక్కడ చూసినా కూడా 4 రకాలుగా పరిపాలన జరుగుతుండే. ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా, రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా, ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని, నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా, నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మనది 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది, ఇవాళ మనం మెట్రోని విస్తరించుకోవాలనుకున్నాం. ఇవాళ నాగోల్ జంక్షన్ నుంచి బరాబర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఏ హాస్పిటల్, ఆ నుంచి చాంద్రాయణ గుట్ట, ఆ నుంచి రాజేంద్ర నగర్, డైరెక్ట్గా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఈ నాగోల్ నుంచి ఈరోజు మెట్రో విస్తరణ చేయాలని నేను ప్రతిపాదనలు పంపించిన. 2.5 ఏళ్ళ నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు అవుతుంది?